అందరికీ వాయిస్ ఎలా ఉండాలంటే హాలు అదిరిపోయేలాగా ఉండాలి. ఓకేనా? గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్. ఎస్. అదే విధంగా మనం క్లాప్స్ ఇస్తే ఎట్లా ఉండాలి? కొరివి వీరాన కినపడాలి. ఎలా ఉండాలి? ఒకసారి గట్టిగా. ఓకే, సూపర్ సూపర్ సూపర్. గుడ్ మార్నింగ్. నా పేరు వచ్చేసి గుణగంటి లింగయ్య గౌడ్. మాది బిక్కుమాల్ల, నూతనకల్ మండలం, జిల్లా సూర్యాపేట. ఎక్కువ ఉమ్మడి నల్గొండ పేరే చెప్పుకుంటాం, ఎందుకంటే స్టార్టింగ్ నుండి వాడిన పదం కాబట్టి. అవునా కదా? ఎస్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను చెప్పవలసింది ఏంటంటే, నన్ను ఈ ప్లాట్ఫారానికి పరిచయం చేసినటువంటి వ్యక్తి, ఇప్పుడు వచ్చి మాట్లాడిన గ్రేట్ లీడర్, మై ఫ్రెండ్ కాదు, మా తమ్ముడు బొల్లెబెల్లి అశోక్ గౌడ్. థ్యాంక్ యూ. నేను ఒక 5 నిమిషాలు మాట్లాడతా. దయచేసి అందరూ క్లారిటీగా వినండి. అవసరం అనుకుంటే సెల్ ఫోన్లు ఉంటే వీడియో కూడా తీసుకోండి. నా ఒక టెస్ట్ మనీ ఒక 5 నిమిషాలు సార్ వాళ్ళ రిక్వెస్ట్ నేను ఇక్కడ మాట్లాడడం జరుగుతూ ఉన్నది. కారణం ఏంటంటే, ప్రతి ఒక్కరము మనం నిరుపేదలమే, ధనవంతులు ఎవరే కాదు, కోటీశ్వర జాబితాలు లేవు ఇప్పటి వరకు. ఇక రానున్న రోజుల్లో కోట్లకు పడిగెత్తాలంటే వేస్టేజ్ ప్లాట్ఫారం బెస్ట్ అయింది. అవునా కదా? నాకు వచ్చిన హెల్త్ గురించి నేను మాట్లాడతా. నేను ఎలా ఉన్నా, ఇప్పుడు హ్యాపీగానే ఉన్నా కదా, ఎలాంటి ప్రాబ్లం లేకుండా. అవునా కదా? కానీ 2025 జనవరి 17వ తారీఖు రోజు తెల్లవారుజామున 3 గంటలకు పక్షవాతం వచ్చి చెయ్యి కాలు పడిపోయినటువంటి వ్యక్తి, ఏకైక వ్యక్తి గుణగంటి లింగయ్య గౌడ్. మరి అటువంటి వ్యక్తి ఈరోజు ఈ ప్లాట్ఫారం మీద మాట్లాడుతానంటే ఒకసారి ఆలోచించండి. ఓకే ఓకే సార్, నాదే ప్రశాంతి హాస్పిటల్లో బెడ్ మీద ఉన్నటువంటి వ్యక్తిని వీడియో సార్ వాళ్ళు ఇట్లా దీని మీద స్క్రీన్ మీద చెప్తా అంటే ఇవ్వడం జరిగింది. ఓకే, నేను ఆరోగ్యం బాగలేక, కాలు చేయి పనిచేయక ప్రశాంతి హాస్పిటల్ భాస్కర్ సార్ కాడికి పోతే ఉదయం నుండి సాయంత్రం వరకు నాకు చెయ్యని టెస్టులు లేవు. కానీ టెస్టులు చేస్తారు కానీ ఒక్క గోలి కూడా నాకు నోట్లో వేసింది లేదు, ఒక ఇంజక్షన్ ఇచ్చింది లేదు. లేవలేని పరిస్థితి. మా తమ్ముడు, మా కొడుకు, మా కుటుంబ సభ్యులందరూ కూడా చేతుల మీద మోసుకుపోయినటువంటి పరిస్థితి నాది. దాన్ని వీల్ చైరా, వీల్ చైర్ మొయ్యలేక వీల్ చైర్, బరువున్న మనిషిని మోస్తారా? ఎంతసేపు మోస్తారు? వీల్ చైర్లో పెట్టి సజ్జన శవంలాగా ఉన్నటువంటి వ్యక్తిని లాక్కొని తీసుకుపోయినటువంటి వీడియో అది. నాకు సార్ ఒకటే చెప్పిండు, టెస్టులన్నీ నైట్ 10 గంటలకు వచ్చినాయి. 10 గంటలకు వచ్చే వరకు మాట కూడా రాని పరిస్థితి. చూస్తున్నా ఏడుస్తున్నా తప్ప మాట రాలే. పక్షవాతం వచ్చినటువంటి వ్యక్తి మాట్లాడే అవకాశాలు లేవు. కానీ 10 వరకు అప్పుడు సారు నన్ను, అంటే సారు ఉండే రూమ్లోకి తీసుకెళ్ళారు. మా పిల్లలతో చెప్తుంటే వింటున్నా కానీ మాట్లాడే స్టేజ్ లేదు. ఇతనికి పక్షవాతం వచ్చింది, రైట్ సైడ్ రక్తం గడ్డగట్టింది, లెఫ్ట్ సైడ్ కాలు చేయి పడిపోయింది. ఈయన కోలుకోవాలంటే మినిమం 3 సంవత్సరాలు పడుతుంది అన్నాడు. ఎన్ని? 3 సంవత్సరాలు. 3 సంవత్సరాలు కోలుకోవడానికి టైం పడుతుంది అన్నప్పుడే ఈ చిన్ని గుండె అప్పటికే ఆగిపోద్దాం అని భయం వేసింది. కానీ ఈ గుండె చాలా గట్టిది. నేను కూడా ఒక 8వ తారీఖు సార్ నేను జూమ్లో మాట్లాడింది. అయితే ఆ రోజు కూడా నేను మాట్లాడడం జరిగింది కొన్ని విషయాలలో. కానీ అప్పుడున్న పరిస్థితులలో ఏడుస్తూ ఉన్నాయి. నాకేం దొయ్యట్లే, కళ్ళపడి నీళ్ళు వస్తూనే తుడుస్తారు, కళ్ళపడి నీళ్ళు వస్తూనే తుడుస్తారు. ఎందుకంటే భయం, నేను 3 సంవత్సరాలుగా కోలుకోలేనేమో, నా మనవాళ్ళు 3 మనవరాలు ఒకటి, వీళ్ళతో ఆడుకోలేనేమో ఒక భయం జ్వరపడ్డది. బెడ్ మీద పండుకొని కూడా ఏడ్చేవాడిని. అటువంటి సిచ్యువేషన్లో నాకు ఈ వీడియోలు తీయడం జరిగింది మా పిల్లలు. అదే క్రమంలో మై గాడ్, మై గురు, మై మెంటర్, నా సర్వస్వం, నా దైవం, మై గ్రేట్ లీడర్ సురేష్ సార్. ఆ సారుకు ఈ వీడియోలు పంపించడం జరిగింది. సార్ ఏమైందనంటే మాట్లాడలేని పరిస్థితి, పక్షవాతం వచ్చిందని సారు కనుక్కోవడం జరిగింది. సార్ మీకేమి కాదు, మీరు లేచి నడుస్తారు, వెస్టేజ్ కంపెనీలో బెస్ట్ లీడర్ అవుతారు, ఒక సామ్రాజ్యాన్ని తయారు చేస్తారు అనేసి ఫోన్లో
ఆయన ఒక మెసేజ్ పెట్టి మాట్లాడడం జరిగింది. కాబట్టి నేను ఆ హాస్పిటల్లో ఉన్న ఆ వీడియోని సార్ పంపించిన తర్వాత నాకు సార్ ఒకటే చెప్పిండు, ఒక లిస్ట్ ప్రొడక్ట్ వాడుకో, దీంట్లో నువ్వు లేచి నడుస్తావు అన్నాడు. ఏడ్చేటువంటి వ్యక్తిని నేను భయాన్ని పక్కకు పంపించేసి లేస్తా, నా సార్ నాకు అవకాశం ఇచ్చిండన్న ఒకే ఒక కారణంతో నేను పిల్లలు వచ్చినా కానీ ఎవరు వచ్చినా కానీ హ్యాపీగా ఫీల్ అయినా. బెడ్ మీద ఏడ్చే అటువంటి వ్యక్తి హ్యాపీగా ఫీల్ అయ్యే అవకాశం ఉందా? లేడు. ఎందుకంటే సారు 3 సంవత్సరాలు లేవడన్నాడు, అవునా కదా? మరి 3 సంవత్సరాలు లేవనన్నటువంటి వ్యక్తి ఏడుస్తాడా, నవ్వుతాడా? కానీ నా కళ్ళల్లో ఆనందమే కనపడదు. ఎందుకంటే నా దైవమే పక్కనుండగా నాకేం కాదు, నేను బ్రతుకున్నాను రోజు. ఆ దైవమే నా సురేష్ సార్, మై గాడ్. ఒక్కసారి ఆలోచించాను. ఈరోజు ఈ ప్లాట్ఫారం మీద మాట్లాడడానికి, చాలా మందిని టీం తయారు చేయడానికి ప్రతిరోజు సారు నాకు అందుబాటులో ఉండి విన్నట్టు ఉండేటువంటి వ్యక్తి సురేష్ సార్. అట్లని మా తమ్ముడిని తక్కువ చేసేది కాదు, అతను లేనిది నేను లేను. ముఖ్యంగా నన్ను ఆయన పరిచయం చేయించింది కాబట్టి ఎప్పుడు కూడా నా తమ్ముడు నా గుండెలోనే ఉంటాడు. ఎందుకంటే వయసులో వాడు చిన్నోడైనా కాకపోతే నాకు ఒక ప్లాట్ఫారాన్ని పరిచయం చేయించిండు. అదేవిధంగా సారు నన్ను వాడుకోమన్నటువంటి సప్లిమెంట్ నేను వాడుకోవడం జరిగింది. నేను ఫిబ్రవరి 6వ తారీఖు ఖమ్మం మన డిఎల్సిపిలో ప్రోడక్ట్ తీసుకోవడం జరిగింది. అవి ఏంటి అని అంటే కుయంజన్ Q10 కొలాజిన్ కాదు, ఎలాజిన్ పౌడర్, శ్రీవక్తన్, స్పిలినా, గ్యానోడర్మా, నోని, క్రిల్లాయిల్, ఫ్లాక్సాయిల్, CMD, అదేవిధంగా పంచతులసి కూడా వాడటం జరిగింది. దానితో పాటు ఫుడ్ ప్యాచెస్ కూడా వాడటం జరిగింది. మరి ఇవన్నీ వాడితే ఫుడ్ సప్లిమెంట్ అవి లేస్తా అన్న నమ్మకం నాకుంది. అప్పటికే నేను ఈ వెస్టేజ్ కంపెనీలో మంచిగా సార్ వాళ్ళతో జర్నీ చేస్తున్నా. ఇవన్నీ కూడా నన్ను ఒకే ఒక నెలలో, నేను ఫిబ్రవరి 6వ తారీఖు స్టార్ట్ చేసిన ఈ ప్రోడక్ట్ వాడటము మార్చి 10వ తారీఖు వరకల్లా నా సఖ్య నేనే లేచి నడిచిన. పవర్ ఆఫ్ వెస్టేజ్ అంటే ఇక్కడ ప్రాణాలు పోయే అటువంటి వ్యక్తులను కూడా ప్రాణాన్ని పోస్తుంది, నడవలేని వ్యక్తుల్ని కూడా నడిపిస్తుంది. ఇప్పుడు నడిపిస్తుందా లేదా నన్ను? ఎస్. నన్నే కాదు, నా డౌన్లో చాలా మంది లీడర్స్, జానైలు, పక్షవాతం వచ్చినటువంటి వాళ్ళకు కూడా నేను ఈ ప్రోడక్ట్ వాడేయడం జరిగింది. కుటుంబ సభ్యులందరూ కూడా, మా అన్న లేవడేమో, మా బావ లేవడేమో, మా నాన్న లేవడేమో, మా మామయ్య గారు లేవడేమో, మా ఇంటికి పెద్ద దిక్కు, మా పరిస్థితి ఏందని వాళ్ళు ఏడుస్తుంటే నేను నవ్వేటోని. ఎందుకంటే నా ధైర్యం, నా గాడ్. ఏడుపు వస్తుందా? వాళ్ళు ఏడుస్తుంటే ఏడుపు రాదా? నా కళ్ళల్లో చిరునవ్వు మాత్రం స్టార్ట్ అయ్యేది. ఎందుకంటే నాకు ఉన్నది కదా బ్రహ్మాస్త్రం, ఏంటిది? వెస్టేజ్ సప్లిమెంట్, అవునా కదా? కాబట్టి ఎవరైనా ధైర్యంతో హోమ్ మీటింగ్ పోయినప్పుడు ఒక్కటే గుర్తుపెట్టుకోండి, మీరు వాడండి, వాడిన దాన్ని బయట వాళ్ళకి చెప్పండి. వాడకుండా మిమ్మల్ని మీరు మోసం చేసుకుంటే ఇంకా 10 సంవత్సరాలైనా మీరు లీడర్గా ఎదగలేరు. పక్కాదు, అవునా కదా? ఓకే. ఈరోజు కూడా నేను ఇక్కడికి రావడానికి కారణం, ఇంత బాధలో ఉన్నానంటే స్వయాన నా పిల్లనిచ్చిన మామయ్య వాళ్ళ తల్లి చనిపోయింది. డాక్టర్లో ఆమెకు కాడుకు కట్టెలేస్తున్నా కానీ నన్ను నమ్ముకొని వచ్చిన వాళ్ళ కోసం నేను ఇక్కడికి వచ్చిన. ఒకసారి ఆలోచించండి. ఎవరైనా వస్తారా? రారు. అక్కడ పక్కన చావు. మా అక్క కూడా చావు బతుకుల్లో ఉంది. ఏ క్షణానైనా మా అక్క ఊపిరి పోవచ్చు. కొన్ని నెలల నుండి కొట్టుమిట్టు ఆడుతూ ఉన్నది. అయినా కానీ నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం ఎక్కడికైనా వెళ్తా. వెళ్ళొచ్చా వెళ్ళకూడదా? మీకోసం నేను ఎక్కడికైనా వెళ్తా. కాబట్టి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ సార్. మర్చిపోయినా, థ్యాంక్ యూ. నేను ఎప్పుడు అదే బై మిస్టేక్ అయితే ఉంది. నేను ఇందులో వాడుకున్నందుకు ఫస్ట్ నాకు వచ్చిన చెక్కు 56 రూపాయలు. 56 రూపాయలు. ఎలా అంటే స్టార్టింగ్ స్టేజ్లో హోమ్ కేర్కు వాడుకున్నా. హోమ్ కేర్కి ఏంటి అంటే, హలో సార్, ఓకే, థ్యాంక్ యూ. హైయెస్ట్ చెక్ వచ్చేసి 11,896 రూపాయలు. థ్యాంక్ యూ సార్, నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్ యూ.